సహజ ఆరోగ్య గురువు డాక్టర్ రవివర్మ గారు వేదికపైకి సాదరంగా గట్టిగా చప్పట్లు కొట్టి మనం స్వాగతిద్దాం. అలాగే ఈ ధ్యాన ప్రపంచానికి ఎంతో విశిష్ట సేవలు అందిస్తున్న, ధ్యాన జగత్తుని నడిపిస్తున్న, ధ్యాన జగత్ మాసపత్రికను నడిపిస్తున్న కేశవరాజు గారు కూడా వేదికపైకి రావాలి. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతిద్దాం. అలాగే ఒక 8 సంవత్సరాలుగా ఎంతోమంది ధ్యానులు తయారు చేసి ఆ ప్రాంతమంతా ధ్యానమయం చేస్తూ ఎన్నో పిరమిడ్లకి నాంది పలుకుతూ తనదంతు శైలి పిరమిడ్ మూమెంట్లోనే ఒక ముద్ర వేసుకున్న శ్రీ సంగీత్ బాబు గారు కూడా వేదికపైకి రావాలి. ధ్యాన సప్తాహాల సంగీత్ బాబు గారు. అలాగే మాకు అత్యంత సమీపంలో, ఈ పిరమిడ్ చేతవనానికి అత్యంత సమీపంలో వాయిల్పాడు పట్టణంలో మోస్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధాకర్ గారు కూడా వేదికపైకి రావాలి. వారిని కూడా గట్టిగా ఆహ్వానించి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ పిరమిడ్ చేతవనంలో నిత్యం ఎంత వేల మందికి వచ్చినా, ఎన్ని వేల మందికి వచ్చినా వడ్డిస్తున్న పార్వతమ్మ గారిని ఒకసారి గట్టిగా కొట్టి స్వాగతిద్దాం. ఇప్పుడు శతజీవన ఆయుర్ ఒక అద్భుతమైన కార్యక్రమం. కేవలం 1 నెల పరిధిలోనే కొన్ని లక్షల మందిని ఈ శతజీవన ఆయుర్ని మన పిఎంసి ఛానల్ ద్వారా వీక్షించి ఎన్నో వేల సంవత్సరాల వైద్యాన్ని, మరుగుపడిన వైద్యాన్ని ఈరోజు అందరికీ తెలిసేలా మన పిఎంసి ఛానల్ మనకు అందిస్తోంది. ఆ మరుగుపడిన వైద్యం కూడా ఆ మహానుభావుణ్ణి, మనకందరికీ ఒకప్పుడు ఈ మహానుభావుడు ఉన్నాడని కూడా తెలియదు, కానీ ఆ మహానుభావుణ్ణి మనకు పరిచయం చేసిన పిఎంసి ఛానల్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే కేశవరాజు గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే సంగీత్ బాబు గారు, అలాగే రెడ్డి సుధాకర్ గారు, అలాగే పార్వతమ్మ గారు, అలాగే దీపా మేడం గారు, అలాగే నాగన్న గారు. సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈనాటి అద్భుతమైన కార్యక్రమానికి మనం జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించుకుంటున్నాం. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఒక 30 సంవత్సరాల క్రితం మా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ ఆ రోజు ప్రారంభించారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ఒక్కడిగా ప్రారంభమై ఈరోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు. అస్ ద అల్టిమేట్. అలాగే కొన్ని కోట్ల మంది శాకాహారులుగా మారారు. అలాగే కొన్ని వేల పిరమిడ్లు ఈ భూమి మీద అవతరించాయి. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మనకు వచ్చిన అతిథుల చేత మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా కేశవరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జేతవనం అంటేనే ఒక ఎనర్జీ. అదంటేనే జేతవనం పలికిన వెంటనే విన్నా ఇక్కడికి రావాలి, ఎప్పుడెప్పుడు చూడాలని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా తహతహలాడుతుంటారు. ఎందుకంటే
ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళిద్దరు చేసేటువంటి కృషి. వాళ్ళ ఫ్యామిలీ పూర్తిగా మనందరి సేవకే అంకితం. ఆత్మజ్ఞానాన్ని పంచటానికే వాళ్ళు అవతరించారేమో ఈ భూమి మీద అనేటువంటి ఒక గొప్ప అభిప్రాయం మనకి ఇక్కడ వచ్చిన వెంటనే తప్పకుండా తెలుస్తుంది. మరి వీళ్లకు ఒక పెద్ద దిక్కు దేవతల పార్వతమ్మ. మరి ఒకే చోట ఒక కాంపౌండ్లో 56 పిరమిడ్లు నిర్మించారంటే వాళ్ళు తక్కువైన వల్ల. మొన్ననే సంక్రాంతి సంబరాలని వేలాది మందితో జనవరి 13, 14, 15 ఒక గొప్ప కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకున్నాం. అది మర్చిపోకముందే మళ్ళీ ఇంకొక కార్యక్రమం. ప్రభాకర్, సుధాకర్ నిల్చుకుంటే అది బాగాలేదు, వాళ్ళు కూర్చోవాలి. దయచేసి ఒక 2 కుర్చీలు ఇవ్వండి ప్లీజ్. తర్వాత ఎప్పుడు మరి ఒక ఆదివారం కాదు, సోమవారం కాదు, ఒక పౌర్ణమి అమావాస్య కాదు, ఎప్పుడు వచ్చినా 24 గంటల్లో ఎప్పుడు దిగినా మరి వీళ్ళ సతీమణులు ఉన్నారు, లలిత, రాణి మేడం. వాళ్ళిద్దరూ ఎంత గొప్ప మాస్టర్సో. రాత్రి 12 గంటలకు వచ్చినా కూడా, ఏమండి కాఫీ తాగుతారా, భోంచేస్తారా, భోంచేసామంటే సరే, భోంచేయలేదు అంటే అప్పటికప్పుడు వండి వేడిగా వడ్డిస్తున్నారంటే ఈ ప్రపంచంలో ఇంకెవరన్నా ఉన్నారా? అది ఒక పిరమిడ్ సొసైటీ మూమెంట్లో, ఈ జీతవనంలో వాళ్ళకే తగినది. నేను కూడా ఎన్నో చోట్ల తిరిగాను. భోంచేసాం అని అంటే సరిపోద్దులే, భోంచేయలేదు అంటే మళ్ళీ ఆడు వండాలి అనేటువంటి కూడా వాళ్ళు ఉన్నారు. అంటే అనడం కాదు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా మనం గమ్మునున్న వాళ్ళు అడిగి మళ్ళీ వండి వడ్డించడం అంటే ఇటువంటి మారుమూల ప్రదేశంలో మరి చిన్న విషయం కాదు. ఉందా లేదా అప్పటికప్పుడు మనకు చేసి వడ్డిస్తున్నారు. అంటే ఒక ఆహారం గురించే కాదు, ఇన్ని పిరమిడ్లు ఎలా వచ్చాయో, వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రకృతి చూసుకుంటా ఉంది. ఒక పిరమిడ్ కడితే నాహా మన ఇంటి పైన పిరమిడ్ కట్టుకున్నాం చాలు అంటూ ఉంటే, ఇన్ని పిరమిడ్లు కట్టి ఆ క్రిస్టల్ పిరమిడ్, మా పాప మా అల్లుడు వాళ్ళు వచ్చారు, ఆ క్రిస్టల్ పిరమిడ్లో కూర్చోమని మా పాప అంటుంది, అసలు లేబుద్ధి కాలేదు దాంట్లో కూర్చుంటేనే. అదొక హీలింగ్ పిరమిడ్. ఎలాంటి జబ్బులున్నా సరే అక్కడ పోయి ధ్యానం చేసేసారు, వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఒక అంత అద్భుతమైన ఒక గొప్ప పిరమిడ్ను అక్కడ నిర్మించారు. మరి ఇన్ని పిరమిడ్లను ఇంకోటి మళ్ళీ కడుతున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళ కోసం కాదు, లోక కళ్యాణం కోసం. మనందరము రావాలి. భౌతికపరమైన ప్రగతితో పాటు ఆత్మపరమైన ప్రగతి సంపాదించాలంటే, ఆత్మపరమైన ప్రగతి సంపాదించాలంటే ఈ రాయలసీమ ప్రజలకు ఒక గొప్ప వరం జీతవనం. ఎక్కడన్నా ఎన్నన్నా ఉన్నాయి. మనకు రాయలసీమలో మరి అన్నదమ్ములు ఎంత కృషి చేస్తున్నారో. 56 పిరమిడ్లు, నిత్య అన్నదానము, ఎవరు వచ్చినా వసతి లేదు అనటం లేదు, ఇస్తూనే ఉన్నారు. మరి పుష్పక విమానం గురించి ఎప్పుడూ విన్నాం. మరి ఇక్కడ దానికంటే గొప్పగా ఏది లేదు అనకుండా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మాకు వాయిల్పాడు సుధాకర్, ఒట్టి సుధాకర్ అంటే గుర్తురాదు, వాయిల్పాడు సుధాకర్ అంటేనే గుర్తు వస్తుంది. మరి మాతో పాటు అప్పటి నుంచి కూడా 94 నుంచి కూడా ధ్యానానికి వచ్చారు. వాళ్ళ కుటుంబం అంతా, పద్మ అయితేనేమి, వాళ్ళ ఫ్యామిలీ. మరి గురువు గారు వస్తే వాళ్ళ అంటే సుధాకర్ గారి మిసెస్ అమ్మ ఎంత అద్భుతంగా వంట చేసి గురువుగారు కావాల్సిన విధంగా, పెద్ద పత్రిజీకి కావాల్సిన విధంగా ఎంత రాత్రైనా వడ్డిస్తున్నారు. పద్మా మేడంకి, వాళ్ళ మదర్కి, సుధాకర్ గారికి. మరి సుధాకర్ ద్వారాగా ఒక గొప్ప ఫ్యామిలీ తమిళనాడులో అద్భుతమైన ధ్యాన ప్రచారం చేస్తుంది. జ్యోతి మేడం వీళ్ళ సిస్టరు, చెన్నైలో ఉంటారు. సునీత, జగదీష్, మధుసూదన్ గారు
ఒక గొప్ప ఫ్యామిలీని నేను తయారు చేశాడు. మరి ఆ జ్యోతి మేడం వాళ్ళ పెద్ద అబ్బాయి అమెరికాలో, శ్రీకాంత్ అమెరికాలో ప్రచారం చేస్తున్నారు. చూడండి లింక్. ఒక్కరు ధ్యానానికి వస్తే ఒక కుటుంబం ధ్యాన కుటుంబంగా మారితే ఎంతమందిని ఆత్మజ్ఞానులుగా మారుస్తున్నారు అనే దానికి గొప్ప నిదర్శనం. ఇంకా సంగీత బాబు గురించి చెప్పాలంటే మరి మీకు అందరికీ తెలిసిందే. ధ్యాన సప్తాహాలు అనే ఒక టైటిల్ తీసుకొని పల్లె పల్లెకి వెళ్ళి, ఒకప్పుడు మండల ధ్యాన తరగతులు చేసాం. దాని తర్వాత మన సంగీత బాబు వచ్చిన తర్వాత ధ్యాన సప్తాహం అనే పేరుతో మారుమూల పల్లెలకు కూడా వెళ్ళి అద్భుతమైనటువంటి ధ్యాన పరిచయం చేస్తున్నారు. సంగీత బాబుకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఆమె పేరు, ఇంటి పేరు బాగాలేదు, అందుకని ఈరోజు మార్చేసాం మనం. ఆమె ఇంటి పేరు దేయాల పార్వతి, కానీ ఆమె దేవత పార్వతి. మనకందరికి ఇంత మంచి భోజనం పెడుతుందంటే ఇంటి పేరు కూడా గొప్పగా ఉండాలి. పార్వతి గొప్ప పేరు, కానీ ఇంటి పేరు కూడా గొప్పగా ఉండాలి. మనం సభాముఖంగా ఆమెని డీనే మళ్ళీ ఇనిషియల్ ఇంగ్లీష్లో రాసుకునేప్పుడు డీనే పెట్టుకుంటాం. దెయ్యాల పార్వతి కాదు, దేవత. ఈరోజు దేవతల పార్వతి. మరి ఇందాక ప్రభాకర్ కూడా చెప్పాడు, ఆమె ఈ యొక్క జీతవనానికి గొప్ప ప్రగతి పదంలో నడిపించడానికి వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకి తోడుగా ఉంటూ ఎంతోమందిని తన సర్కిల్తో, హిందీ వచ్చు, బాగా పాటలు వచ్చు, డ్యాన్సులు వచ్చు, ఈ యొక్క కళల రూపంలో అందరినీ ఆకర్షించి వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి మరి ఆమె ఎంతో సహకరిస్తున్నారు. ఆమెకు గట్టిగా చప్పట్లు కొడదాం. మన రవివర్మను ఇంట్రొడ్యూస్ చేసే ముందు నన్ను నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకుంటాను. నా పేరు కేశవరాజు, తిరుపతి. 1994లో బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారా ధ్యానం నేర్చుకొని ఆ రోజు నుంచి ధ్యాన ప్రచారం ద్వారాగా అనేక ప్రాంతాలు, జిల్లాలు, అటు తమిళనాడు, అదేవిధంగా మరి మహారాష్ట్ర, ఒరిస్సా అంతా కూడా తిరగడం జరిగింది, కర్ణాటక. అయిన తర్వాత 2010లో నువ్వు ఇంక తిరిగింది చాలు, వచ్చేసే అన్నారు. వెంటనే సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయినాం. సొంత ఇల్లు ఉంది, పిల్లలంతా ఇక్కడే ఉంటారు తిరుపతిలో. ఏం మాయ చేశారో కానీ నువ్వు రావయ్య అన్నాడు. సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత ఇల్లు తీసుకొని అన్నీ అక్కడే తీసుకున్నాం. ప్లేట్లు కానించి, మంచాల కానించి, టీవీ కానించి అన్నీ కూడా. అంటే ఎందుకంటే మనకు గుర్తు చేశారు గురువుగారు, మన లైఫ్ డిజైన్ని ఏమైతే ఉందో ఆయన గుర్తు చేస్తారు. నీకు ఇక్కడ చేసే పని అయిపోయింది, ఇంకో కొత్త పని ఉంది అంటే మనం వెళ్ళిపోవాలి. కాదు, కూడదు అని ఏ రోజు నేను ఇంతవరకు అనలేదు, మీరు కూడా ఎప్పుడు అనవద్దు. మనకంటే మన గురించి పత్రిజీ గారికి బాగా తెలుసు. అలాంటి గురువుగారు దొరకడం మన ఎన్నో జన్మల పుణ్యఫలం. లేకుంటే అలాంటి గురువుగారు మనకు దొరకరు. ఆయన లక్ష్యం ఒకటే, ఈ భూమండలం అంతా ధ్యానమయం చేయాలి, ఈ భూమండలం అంతా శాకాహారమయం చేయాలి, ఈ భూమండలం అంతా ప్రతి చోట పిరమిడ్లు నిర్మించి ఈ భూమండలం సస్యశ్యామలంగా, ఎప్పుడూ శక్తివంతంగా, ప్రతి జీవరాశి కూడా ఆనందంగా ఉండాలి. ఒక మానవుడే కాదు, ప్రతి జీవరాశి కూడా హాయిగా ఆనందంగా జీవించాలి. అదే లక్ష్యంతో ఆయన ఉన్నారు. మనమంతా కూడా కొంత ఆ యొక్క శాకాహార జగత్తులో, ధ్యాన జగత్తులో, పిరమిడ్ జగత్తులో భాగస్వాములైనాం. మనం అందరికి కూడా మనకు మనమే చప్పట్లు కొట్టుకోవాలి. మనకు మనము అభినందించుకోకంటే ఇంకెవరు అభినందిస్తారు మనల్ని? మనకు మనల్ని అభినందించుకోవాలి. మరి ఎన్నో మీడియాలు ఉన్నాయి, ఎన్నో సినిమాలు ఉన్నాయి, ఎన్నెన్నో అలవాట్లు ఉన్నాయి. వాటినంటిల్ని అంటే భౌతికపరమైన సుఖాలు ఎన్ని ఉన్నా దానికంటే కూడా అతి గొప్ప అంటే ఏది వదులుకోమని కాదు. ఇక్కడ మన ఈ ధ్యానంలో సంసార సుఖాలను వదలట్లేదు. టీవీ చూడటం, సినిమాలు చూడండి, ఏమన్నా చూసుకోండి, శాకాహారం మాత్రమే తీసుకోవాలి. శాకాహారం, అహింసా మార్గంలో జీవించాలి. ఈ రెండు మార్గాలతో ఎంత ప్రపంచమంతా మారిపోతుంది. 91లో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలులో వస్తే, 2వది గుంతకల్లు, 3వది అనంతపురం, 4వది తిరుపతి. 94 వరకు, 91 నుంచి అంటే 4 సంవత్సరాలు 4 సెంటర్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో 10,000 పిరమిడ్లు ఉన్నాయి. అంటే కనీసం 10,000 కుటుంబాలు, ప్రతి పిరమిడ్
కట్టిన వాళ్ళు గమ్మునుంటారా? 10,000 కుటుంబాలు నిరంతరం ధ్యానాన్ని బోధిస్తున్నారు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా మరి వాళ్ళ పిరమిడ్ ఉన్నా లేకపోయినా ధ్యానం నేర్చుకున్న మరుసటి రోజు నుంచే స్కూల్స్, కాలేజెస్, కాలనీలు, సాంఘిక సేవాలయాలు, వృద్ధాశ్రమం ఏది వదలట్లేదు. ధ్యానం చెప్తూనే ఉన్నారు. మనం నేర్చుకున్న సత్యాన్ని, తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని చెప్పకుండా ఉండలేరు మన పిరమిడ్ మాస్టర్లు. ఓకే, పత్రిజీ మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మనకు ఎలాంటి వైద్యం అవసరం లేదు, సూదులు పొడుచుకోవాల్సిన పని లేదు, అసలు గోళీ అంటే ట్యాబ్లెట్స్ తినవలసిన పని లేదు అనేసని. మరి అవి రెండు తినకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి ధ్యానంతో పాటుగా మన రవివర్మ దొరికారు 2019 జనవరిలో. ఏ గోలి మందు వద్దు, ఏ సూది మందు వద్దు. ధ్యానంతో పాటుగా మన జీవన విధానాన్ని, మనం తీసుకునే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఇవన్నీ కూడా ఏ మందులు లేకుండా సరైనటువంటి జీవన విధానం, మన చుట్టూ ఉన్నటువంటి మొక్కల్లో ఉండేటువంటి ఆ యొక్క జీవశక్తిని, ఆ యొక్క చిరుధాన్యాలు, ఇంకోటి ఏదైనా కానీ వాటి ద్వారాగా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చని ఇంత చిన్న వయసులో ప్రపంచానికి చాటడానికి మరి ఆయన కంకణ కట్టుకున్నారంటే మనం ఏమీ చేయగలం చప్పట్లు తప్పక. అది ఇచ్చే ఆ చప్పట్లే మనం ఇచ్చేటువంటి కానుక, ఆయనకి గౌరవం కదా. కాబట్టి మొట్టమొదట సూర్యచంద్రులు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. భూమి నుంచి దివికి వచ్చినటువంటి సూర్యచంద్రులు సుధాకర్, ప్రభాకర్ వాళ్ళిద్దరికి ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటారు. చల్లటి నీడ, వేడి భోజనము, సకల సౌకర్యాలు కల్పిస్తూ సముద్ర లక్ష్మణయ్య గారు అంటూ ఉంటారు, మీరు ప్రత్యక్ష దైవాలయ్యా అనేసి అని వాళ్ళిద్దరిని చూపిస్తూ. ఒకప్పుడు ఇక్కడికి నలుగురితో వచ్చాం. బ్రహ్మర్షి పత్రిజీ గారు, నేను, మదనపల్లి కృష్ణప్ప, రాజంపేట ఆంజనేయ నాయుడు వీళ్ళతో పాటు వచ్చి అక్కడ ఒక పిరమిడ్ 2011 అక్కడ పిరమిడ్ ఒకటి ఓపెన్ చేసి, ఈ ప్రదేశంలో సార్ నేను ఒక చిన్న పిరమిడ్ కట్టానంటే రావయ్య చూద్దాం అనేసి రావడం. వచ్చిన తక్షణమే ఒక 5 నిమిషాలు అలా చూసి ఇది ఒక గొప్ప దివ్యక్షేత్రం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక చీమ నిరంతరం తనకు శక్తికి మించినటువంటి ఒడ్డు గింజనైతేనేమి ఇంకో దాన్ని ఎలా అయితే మోస్తూ ఉందో అంత గొప్ప కార్యక్రమం ఈ అన్నదమ్ముళ్ళు ఈ రోజు వరకు కూడా చేసుకుంటూ పోతున్నారు. ఇకపోతే పార్వతమ్మ గారి గురించి మీకు అందరికీ తెలిసిందే. ఆమెకు వద్దురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. రెడ్డి కృష్ణాకర్ గారు కూడా వద్దురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. కూసంత శ్వాస కొండంత సంజీవిని, ధ్యానం పుష్పం అయితే ధ్యాన ప్రచారం సుగంధం అన్నారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. సార్ వద్దురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. మనం శ్వాసను పట్టుకుంటే దేన్నైనా జయించగలుగుతామని మనకు సార్ చెప్పారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనకు అద్భుతమైనటువంటి మనకు ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మనకు రవివర్మ గారు తీసుకొని వచ్చారు. అందరికీ నా నమస్కారం. నన్ను ఇక్కడ చేర్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నిజంగా కన్నుల పండుగగా ఉంది. ఇంతమంది ఈరోజు ఇక్కడ ఉన్నారంటే ఆ రవివర్మ గారికి చాలా. ఇంకా చిన్న నేను అన్నాను కేశవరాజు గారితో, రోజు ఇట్లుంటే ఎంత బాగుంటుందో అని. ఆ కాలం వస్తుంది, వస్తాయి. నేను ఇక్కడ ఉండేదానికి నాకు సహకరించిన నా కుటుంబం, నా భర్త గారికి నేను ఆ జన్మాంతరం రుణపడి ఉంటాను. ఈ జీతవనంలో నన్ను భరిస్తూ ఉండే ఈ పిల్లలకి కూడా నేను నమస్కరిస్తూ నేను నిలుపుతున్నాను. ఈమె డైలాగ్ గట్టిగా చెప్పలు కొడదాం, వాళ్ళ భర్త ఇన్నే ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత వాలిపాడు సుధాకర్ సార్కి వస్తుంది. వేదికను అలంకరించిన 10 మంది దేవుళ్ళకు వందనం. నా ముందర 100 మంది దేవుళ్ళు ఉన్నారు, మీ అందరికీ వందనాలు. ఈ 10 మంది దేవుళ్ళు ఇక్కడ ఉన్నారంటే దీనికి మూలం మీరే.
మీరు లేకపోతే మేము లేం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే ప్రతి ఒక్కరి భాగము ఉంది, ప్రతి ఒక్కరి పార్ట్ ఉంది. ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళమే పెద్ద పార్ట్ కాదు. ప్రతి ఒక్క పార్టు మీ యొక్క భాగం ఉంది కాబట్టే మీరంతా భాగస్వాములు కాబట్టే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా అటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ను స్థాపించినటువంటి మన వ్యవస్థాపకులు, మన మార్గదర్శి, మన శ్రేయోభిలాషి, మన పరమ గురువులు, నిత్య కృషీవలుడు, ఎన్ని పేర్లు చెప్పాలో ఆయనకు, ఎవరైనా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా చెప్పకూడదా? ఎంతోమంది కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టులో ఎలాగైతే 2 భాగాలు, ప్రాపంచికము, ఆధ్యాత్మికము. చెట్టుకు వేరంతా ఆధ్యాత్మికము, బాహ్యంగా ఉండే కొమ్మలు, రెమ్మలు, పండ్లు అవన్నీ కూడా ప్రాపంచికము. వేరు లేకపోతే చెట్టే లేదు. పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో ఉండే పిరమిడ్ మాస్టర్లంతా కూడా వేరు లాంటి వాళ్ళు. మనమంతా వేరు అని గ్రహించిన వాళ్ళము, ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళము, ఆత్మే సత్యమని తెలుసుకున్న వాళ్ళము. ఆ ఆత్మ సత్యమని తెలుసుకున్నాం, 10 మందికి దాన్ని తెలియజేస్తున్నాం. ప్రాపంచికంలో ఉండే వాళ్ళంతా ఒక భాగాన్నే చూస్తారు. పిరమిడ్ మాస్టర్లంతా 2 వైపులా చూస్తారు, లోపల బయట, బాహ్యము అంతరము. ఈ 2 వైపులా చూసిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. మనమంతా కూడా అసలైన సత్యాన్ని తెలుసుకున్నాం, ఆత్మలమని తెలుసుకున్నాం, చిరంజీవులమని తెలుసుకున్నాం, శాశ్వత పదార్థమైన దేవుళ్ళమని తెలుసుకున్నాం. దేవుళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో మనం కూడా అదే చేస్తున్నాం. కాబట్టి మనమంతా దేవుళ్ళమని బ్రహ్మర్షి పత్రి గారు బల్లగుద్ది మరీ చెప్తారు. అలాంటి సత్యాన్ని తెలుసుకున్న మనందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈ సొసైటీ కోసం చిన్న పని, ఒక పాంప్లెట్ ఒకరికి ఇచ్చినా కూడా, జేతవనాన్ని గురించి ఒక చెవులో వేసినా కూడా, అంత చిన్న కార్యక్రమం చేసినా కూడా మనం ఎంతో భాగ్యవంతులము. దీంట్లో సేవ చేయడానికి కంటే ఇంకా వేరే భాగ్యం లేదు. కొంతమంది అడుగుతారు, 22 ఏళ్ళ నుంచి ఉన్నావు నువ్వు, ఏమైంది, ఏం చేశావని. ఏం చేశానయ్యా, సత్యం తెలుసుకున్నా, నేను ఆత్మ పదార్థం అని తెలుసుకున్నా, అందరూ అదే అని చెప్పి చెప్తా ఉన్నా, అంతకంటే ఇంకేం చేయడం లేదు అని చెప్తూ ఉంటాను. ఒక గోడకు ఒక ములిక కొడతాం, ఒక ఏటు కొడితే కొంచెం లోపలికి పోతుంది, ఇంకా 2 ఏట్లు కొడితే ఇంకా లోపలికి పోతుంది, అప్పటికీ కదులుతూనే ఉంటుంది. 10 ఏట్లు కొట్టినామంటే లోపలికి పోయి గట్టిగా కూర్చుంటుంది. అలాగా పిరమిడ్ సొసైటీలో ఎవరైతే పట్టువదలని విక్రమార్కుల్లాగా ఉండారో వాళ్ళ స్థితిని గట్టిపరచుకోవడమే కాకుండా 10 మందికి కూడా ఆ సత్యాన్ని బల్లగుద్ది మరీ చెప్పగలిగిన సత్తా ఉన్నవాళ్లే పిరమిడ్ మాస్టర్లు. మనందరికీ ధన్యవాదాలు. మరి ప్రభాకర్ సుధాకర్ గురించి కానీ, కేశవరాజు గురించి కానీ, పార్వతమ్మని గురించి కానీ, మరి గురుగారు రవివర్మన్ గురించి కానీ, సంగీత బాబుని గురించి కానీ చెప్పాలంటే సమయమే సరిపోదు. అంత సమయము తీసుకున్నా కూడా వీళ్ళని గురించి పూర్తిగా మనం చెప్పలేం. అంతటి గొప్ప మహానుభావులు మనమంతా ఇక్కడ చేరినాము. ప్రతి ఒక్కరూ ఈ సందేశం ఏమరా అంటే, ప్రతి ఒక్కరూ మన జన్మ ఉన్నంత వరకు, జన్మ చాలించినా కూడా, వేరే లోకాలకు పోయినా కూడా మన ఆత్మ సందేశాన్ని అందరికీ తెలియజేయడమే మన బాధ్యత. మనందరి బాధ్యత, మన అందరి లక్ష్యం, మన గురువు లక్ష్యం ఒక్కటే. ఆ లక్ష్యంలో మనం అందరం మునిగిపోదాం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంతసేపు మనకు అద్భుతమైన జ్యోతిప్రదలను చేసి వారి యొక్క సందేశం అందించిన మాస్టర్స్ అందరికీ సరి గట్టిగా చెప్పట్లు కూడా. ఆరోగ్యం కోసం ఎంతమంది వచ్చారో చేయలేతండి. ఆరోగ్యం కోసం ఎంతమంది వచ్చారో చేయలేతండి. ఒకసారి దించండి. సో మీరందరూ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే. నరకం ఎక్కడైనా ఉందా? నరకం ఎక్కడుంది? మీరు నరకాన్ని చూడాలంటే ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, ఆసుపత్రికి వెళ్ళాలి. స్వర్గం ఎక్కడుందా అంటే, ధ్యానం ఎక్కడ ఉంటుందో, శాకాహారం ఎక్కడ ఉంటుందో అక్కడే స్వర్గం. మీకు ధ్యానము, శాకాహారము అందనంత వరకు మీ జీవితంలో సుఖశాంతులు అనేది ఎప్పటికీ రావు. సో ఈ ధ్యానము, శాకాహారము, ఆయుర్వేదం
సమకూడిన కార్యక్రమమే ఈ శతజీవన ఆయుర్ కార్యక్రమం. సో ఎన్నో వేల సంవత్సరాలు రాజవైద్యులు కాలం నుంచి అత్యంత సులభ శైలిలో మన చుట్టూ ఉన్న, మన ఇంట్లో ఉన్న మొక్కలు, ఆ యొక్క వస్తువులతోనే ఎంతటి మొండి జబ్బునైనా సరే హాస్పిటల్ పాలు కాకుండా, వేలు డబ్బులు హాస్పిటల్లో పోయకుండా మనకు మనంగా స్వయంగా దాన్ని పూర్తిగా రూపుమాపుకోవడానికి మనకు దొరికిన వ్యక్తే రవివర్మ గారు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాలు. అంటే అర్థం ఏంటంటే, ఇది వేదం చెప్పిన మాట. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, ఆరోగ్యంగా, సుఖంగా జీవించాలి మానవుడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు. అది మానవుడి యొక్క జీవితం. అలా ఉండడానికి నీ జీవన శైలి ఎలా ఉండాలో మనకు జీవన విధానం అయిపోయారు. ఆయుర్వేదం అంటే వైద్యం కాదు, జబ్బులు రాకుండా చెప్పేదే ఆయుర్వేదం. అసలు జబ్బులు రాకుండా ఎలా ఉండాలో చెప్పేదే ఆయుర్వేదం. 75% జబ్బులు రాకుండా ఎలా ఉండాలో చెప్పేదే. మిగతా 25% మాత్రమే జబ్బు వచ్చాక వైద్యం. పూర్వం మన మహర్షులు, చరకుడు, సుశ్రుతుడు ఇలాంటి మహర్షులందరూ ఋషులు వీళ్ళందరూ ఫ్యూచర్ తెలుసు వాళ్ళకి. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు తెలుసు. మరో 50 ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్ది, మరో 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, మరో 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, మరో 1,00,000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, భూమి మీద ఈ మానవుడికి ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలా వాటినన్నింటినీ వీళ్ళు ఎలా బాగు చేసుకుంటారు, దానికోసం ఆ కాలగమనంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో వాటిని నివృత్తి చేయడం కోసం వాళ్ళ జీవితాల్ని సాక్రిఫై చేసి, జీవితాన్ని పణంగా పెట్టి చేసి మనకి అందించిన విజ్ఞానం అది. ఎవరు స్వార్థం కోసం చేయలే. ఆ రోజుల్లో నాకేంటి అని ఎవరు అనుకోలేదు. చరకుడు కానీ సుశ్రుతి కానీ నాకేంటి అనుకుంటే మనం ఇప్పుడు కాదు, ఇంకో 100 ఏళ్ళ క్రితమే చచ్చిపోదాం. ఈ మనుషులందరూ చచ్చిపోతారు జబ్బులు చేసి. ఆధ్యాత్మికం, ధ్యానం, వైద్యం, ఆరోగ్యం, జీవన విధానం ఇలా అన్నిటి మీద మన మహర్షులు, ఋషులు ఎంతో దివ్య దృష్టితో వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించి ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి మనకి అందించి వెళ్ళారు. సో అది మనం పెద్దలు నేర్చుకున్నారు. మన పెద్దల నుంచి మన పిల్లలు ఇళ్ళల్లో జరుగుతూ ఉండేది. అలా మనం వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం. మన తర్వాత తరం అలా నేర్చుకుంటూ ఉన్నాం. అన్ని ఇళ్ళల్లోనే ఎవరెవరు పెద్దవాళ్ళు మనం చెప్పేవారు ఇవన్నీ. ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవడం మానేసామో ఆ నాలెడ్జ్ అంతా మనం మర్చిపోయామంతా, ఎక్కడికి పోలేదు. నాలెడ్జ్ అనేది ఎప్పుడు పోదు, ఈ సోల్లో ఉంటుంది. కావాలనుకున్నప్పుడు మనకి అది వస్తుంది. అలాంటి నాలెడ్జ్ అంతా మనం మిస్ అయిపోవడమే మన జీవన శైలి మర్చిపోయాం, ఆహారం విహారం మర్చిపోయాం, ఈ ఆధ్యాత్మికం ఇవన్నీ మర్చిపోయాం. మళ్ళీ అలాంటివి తెలియజేయడానికి ఎప్పుడు ఎవరెవరు వస్తూ ఉంటారు. చెప్పి ఆ టైంలో ఎవరు ఏం చేయాలో అది చేసి వెళ్తూ ఉంటారు. అలా ఏంటంటే ఇప్పుడు మన లైఫ్ 120 సంవత్సరాలది. ఈరోజు ఇప్పుడు మన 60-70కి వచ్చేసింది. 20-30 ఏళ్ళ గ్యాప్లో. పోనీ 60 ఏళ్ళు బాగున్నాం అంటే 30 ఏళ్ళ నుంచి జబ్బులతో ఏడుస్తున్నాం. అంతేనండి. అసలు ఇదే మనకిచ్చింది మన వేదం, మన భూమి, మన వేదభూమి, కర్మభూమి, మన వేదాలు, మన మహర్షులు, మన ఋషులు మనకిచ్చింది ఇదా. 30 ఏళ్ళకే జబ్బులు తెచ్చుకొని జీవితాన్ని బాధపడుతూ జీవించడమా? కాదు కదా. జబ్బులు వస్తే
ఎక్కడ పరిష్కారం లేకపోవడం. కొంతమంది అయితే ఒక చిన్న చిన్న జ్వరాల కోసం కూడా ఆస్తులు అమ్ముకొని చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు జబ్బుల కోసం మనం ఆస్తులు అమ్ముకున్నాం, అప్పుల పాలైన ఎంతోమంది ఉన్నారు. అసలు ఏంటిది? ఎక్కడ ఆగుతుంది? ఆపాలి కదా, ఎక్కడో చోట ఆగిపోతే అవుతుంది. మనం ఇలాగే ఉంటే మన నెక్స్ట్ తరం, మన 30 ఏళ్ళకి జబ్బులు వచ్చాయి, మన నెక్స్ట్ తరానికి 15 ఏళ్ళకే వస్తాయి, ఇంకో తర్వాత తరానికి 5 ఏళ్ళకే వస్తాయి, తర్వాత పుట్టుకతోనే జబ్బులతో వస్తాయి. అలాంటిది అంతా ఇక్కడే ఉంది, ఎక్కడికే పరిగెట్టకాల, మీ దగ్గరే ఉంటుంది, మీ చుట్టూనే ఉంటుంది. మీరు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా ఇల్లు దాటకుండా 70% చేసేసుకోవచ్చు, గుమ్మం దాటకుండా 75% చేసుకోవచ్చు. ఇంకేమైనా ఉంటే ఒక 50 కిలోమీటర్ల దూరం రేంజ్లో ఇదనే చేసుకోవచ్చు. ఇంకా మీరు పూర్తిగా మనం అటు ధ్యానాన్ని, ఇటు శాకాహారాన్ని, ఇటు జీవన శైలిని 3 ముడిపెట్టి చేస్తే మీరు కూర్చుని చోట కదలక్కలేదు. మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడి నుంచి అడుగు కూడా కదలక్కలేదు, అంతా మన దగ్గరికి వస్తుంది. చాలా చిన్న ఇది, అది తెలియక మనం కొట్టుకుంటున్నాం. మనం ఉన్న నాలెడ్జ్ని మర్చిపోయి, మన పెద్దవాళ్ళ నుంచి మనం తెలుసుకోకపోయి ఒక స్పీడ్ యుగంలో పడి మనం పరిగెట్టి 30 ఏళ్ళకే మనం జబ్బులు పాలైపోతాం. ఇవి పెద్ద సమస్యలు కాదు, ఇవి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మన దగ్గరికి వస్తే మనమే హీల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదో రవివర్మ గారు వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్తే ఏమైనా తగ్గిపోద్ది, మందు ఇస్తే ఒక చిటికలో తగ్గిపోద్ది అనుకుంటున్నారు. వైద్యం అనేది నాది 1% నా దగ్గర. మందు ఇవ్వడం అనేది 1% మాత్రమే నేను మందిస్తాను. అసలు మందులు ఇవ్వడానికి నేను రాలేదు ఇక్కడికి. నేను నేర్చుకున్నది మందులు ఇవ్వడానికి కాదు, మందునిచ్చి బాగు చేయడానికి కాదు. ఎక్కడా లేకపోతే అప్పుడు ఏం చేయాలో, నేనేం మహానుభావుని కాదు, దేవుని ఏమని కాదు, మామూలు కామన్ మ్యాన్. ఇక్కడ చెప్పేవాడు వినేవాడు ఏమి ఉండదండి, అందరూ ఒకటే. అదేనా, నేను స్పెషల్ మీరు స్పెషల్ ఏం కాదు, చెప్పేవాడు వినేవాడు అని ఏమి ఉండదు, అందరూ ఒకటే. ఓకేనా? ఈ మర్చిపోయిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, నాకు తెలిసిన కొంత జీవన శైలి ఎక్కడైతే ఇబ్బంది పడ్డామో అది నెక్స్ట్ తరానికి అందించడానికి వచ్చిన నేను వారధి లాంటి వాడిని మాత్రమే, ఒక వారధి మాత్రమే నేను. ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్తో, అంటే మనకున్న బాధలతో, జబ్బులతో ఇబ్బందులు పడుతున్నాం కదా, ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడం ఎలాగా అంటే, ఎంతసేపు మనం ఆలోచిస్తుంది ఆత్మాను చెప్తుంటున్న మాట. ఎంతసేపు మనకు ప్రాబ్లం వస్తే నాకు వచ్చిన ప్రాబ్లం నేను ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నాం తప్ప, అంతేనండి? నాకు వచ్చిన ప్రాబ్లంని, లేదా మా ఇంట్లో మా నాన్నకు వచ్చిన జబ్బుని నేను ఎలా తగ్గించాలి అనే తాపత్రయంలో కొట్టుకుంటున్నాం తప్ప. సో ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ మా ఫ్యామిలీలో కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ, మన తర్వాత తరానికి కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఎవరు ఆలోచిస్తున్నావా? లేదు కదండి. నా కాన్సెప్ట్ ఏంటంటే, జబ్బులో ఉన్న వాళ్ళకి జబ్బుకు వైద్యం చేయడం కాదు, అసలు జబ్బే రాకుండా చేస్తే పోదు కదా. అదే కదా, అసలు జబ్బే రాకుండా చేస్తే పోదు కదా. ఇంతకుముందు లేని జబ్బులు అప్పుడున్న ఎక్కడో కోట్లో ఒకటి, లక్షల్లో ఒకరికి ఉండేది. అలాంటిది ఈరోజు లక్షల్లో ఒకరు ఆరోగ్యంగా లేరు. ఏంటి డైలమా? లేని దాన్ని మనం ఎందుకు తెచ్చుకున్నాం ఇప్పుడు? సో అసలు ఏంటి మూలం, ఏం జరిగింది, ఎక్కడ మనం మిస్టేక్ చేసాం, ఎందుకు ఈ జబ్బులు వచ్చాయి? సో మన ఆ మూలానికి వెళ్ళి అక్కడి నుంచి రిపేర్ చేస్తే, ఇప్పుడు మనం ఏదో వచ్చామండి, 40,000 వచ్చాయి, 50,000 వచ్చాయి, ఇప్పుడు దాకా మనం ఏదో ఈత కొట్టేసాం, ఇంక మిగతా లైఫ్ కూడా ఏదో కొట్టేస్తాం, ఈ సముద్రంలో పడి ఏదో కొట్టేసి అయిపోతాం. మన తర్వాత తరం ఏంటి ఒక్కసారి ఆలోచించామా? నెక్స్ట్ మన పిల్లలు ఏంటి, మన మనవలు ఏంటి? మన పిల్లలకి మన మనవలకి ఆస్తులు, మంచి చదువు ఇస్తే సరిపోద్దని అనుకుంటున్నాం. ఏం కాదు. తర్వాత డబ్బుకి వాల్యూ లేదు, ఆరోగ్యానికే వాల్యూ. ఎవడైతే ఆరోగ్యం ఉంటాడో ఆడు కోటీశ్వరుడు. అంతే కదా.
అయితే ఇప్పుడున్న మన ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకుంటూ మనం పడిన బాధ మన పిల్లలు కానీ మన పక్క వాళ్ళు కానీ మన తర్వాత తరం కానీ బాధపడకూడదనే ఆలోచన అందరికీ కలగాలి. ఓకే, ఇప్పుడున్న ప్రాబ్లం పోవడం పెద్ద సమస్య కాదు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా పోదు. నేను అది చేయగలను. ఏదో నేను మీకు ఒక జీవన శైలి ఎలా ఉండాలో అవి చెప్తాను. అవన్నీ మీరు పర్ఫెక్ట్గా చేస్తే 100% తగ్గిపోద్ది. అసలు జబ్బు అనేది సమస్య కాదు. మందు అనేది 10% మాత్రమే. ఓకేనండి. అసలు ఈ వర్క్షాప్ పెట్టడం కారణం కూడా అదే. ఇంకోటి ఏంటంటే మనకు అనారోగ్యం వస్తే ఒక ఫుల్ స్టాప్ లేదు, ఎక్కడ క్యూర్ లేదు. ఇక్కడ అక్కడక్కడ తిరుగుతూ ఉండడమే జీవితాంతం, మనం అక్కడ పరిగెట్టడమే, ఎక్కడ తగ్గట్లేదు. ఇన్ని రకాల వైద్యాలు ఉన్నాయి భూమి మీద. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, నేచురోపతి అన్నీ ఉన్నాయి. ఏ వైద్య విధానంలోనైనా అన్ని జబ్బులు తగ్గుతున్నాయా? ఒకే వైద్యంలో జబ్బులు ఎప్పుడు అన్నీ తగ్గవు. ఒక వైద్యంలో తగ్గదు ఇంకొక వైద్యంలో. అప్పుడు ఏంటి? అసలు ఆలోచించాలి కదా మనం. అన్ని వైద్యాలని ఒక చోటకనే తీసుకురావాలి, లేదా ఒక డాక్టర్కి అన్ని వైద్యాలు తెలిసన్నా ఉండాలి. ఆ రెండు లేనప్పుడు అన్ని వైద్యాల గురించి జనాలకి సరైన అవగాహన కల్పించాలి. ఈ మూడు జరగాలి. జరిగినప్పుడే అసలు ఒక ఫుల్ స్టాప్ పెట్టగలం. ఈ జబ్బులకి అంతం చేయగలం, అసలు రాకుండా చేయగలం. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సింపుల్గా తగ్గించేయగలం. దగ్గు అని వెళ్తే దగ్గు కఫం అని వెళ్తే వాటికి వాడే మందులతో అది సప్రెస్ అయిపోయి పెద్ద పెద్ద జబ్బు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంతకుముందు దగ్గు వస్తే కరెక్ట్గా వేసుకునే వాళ్ళు తగ్గిపోయేది. ఇంట్లో కరెక్ట్గా దుంపరాష్ట్రమో అడ్డసరమో ఏదో ఒకటి ఇంట్లో కిట్ ఉండేది, దాంతో వేస్తే దగ్గు అక్కడితో ఎలా తగ్గేది? మన శరీరంలో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పెరిగి జబ్బు తగ్గేది. అదే దగ్గు ఇప్పుడు మనం వేస్తుంటే ఉన్న ఇమ్యూనిటీ కూడా పోయి ఆ దగ్గు అణిగిపోయి అది ఇంకో ప్రాబ్లం అలా పెద్ద అయిపోయింది. అంటే మన జబ్బుని ఆదిలోనే అంతం చేసేవాళ్ళం. చిన్న ప్రాబ్లంగా ఉన్నప్పుడే అంతం చేసేవాళ్ళం. అది పెద్ద జబ్బుగా క్రియేట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆ చిన్న జబ్బుని మనం సప్రెస్ చేసి పెద్ద జబ్బుగా క్రియేట్ చేస్తున్నాం మనం. అందుకనంటే ఈ వర్క్షాప్లో అందరూ ఏమనుకుంటున్నారంటే వెళ్ళిపోతే చూసేస్తారు, మందు ఇచ్చేస్తారు, అయిపోతుంది అని అనుకుంటారు. ఒక్కటే, ఇది హాస్పిటల్ కాదు. హాస్పిటల్కి వచ్చామని అనుకోకండి. ఇంతకుముందు మీరు అన్ని చోట్లకి అలాగే వెళ్ళి ఉంటారు. వెళ్తే డాక్టర్ గారు చూస్తారు, టెస్టులు రాస్తారు, లేకపోతే చూసి మందులు రాస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ అది కాదు. అసలు మీకు మూలం ఎక్కడ ఉందో అక్కడి నుంచి తొలగించుకుంటూ వెళ్దాం. ఒక మందు వేసుకుంటే ఎప్పుడు అయిపోదండి. ఒక్క మందు వల్ల అయిపోద్దంటే అసలు ఈరోజు ఇంతమంది డాక్టర్లు ఉండరు, ఇంతమంది పేషెంట్స్ ఉండరు. ఒక మందు వల్ల ఎప్పుడు అవ్వదు. అలాగే ఆహారం మార్చుకున్నంత మాత్రాన జబ్బులు తగ్గిపోవు. అది కాదు. ఈ ప్రకృతి నుంచి ప్రకృతి మనకి ఏం చెప్తుంది, ఏం ఇస్తుంది, ఎలా ఉండాలి అని మనం ప్రకృతికి దగ్గరగా ప్రకృతి నుంచి మనం తీసుకుంటేనే మన విజ్ఞానం అంతా ప్రకృతిలో ఉంటుంది. దాన్ని మనం పూర్తిగా తీసుకోగలిగితే అప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. అలా ఏంటంటే మీకు అవన్నీ రేపు చెప్తాను. మేము అసలు జీవనశైలి, ఆహారం, విహారం ఎలాంటివన్నీ చెప్తాం. ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే పౌర్ణమి. ఈ పౌర్ణమి చాలా అద్భుతం. పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది మీకు? ఈ ప్రకృతిలో ఔషధాలన్నీ వికసిస్తాయి. మొక్కలన్నీ ఔషధ గుణాలతో చాలా ప్లజెంట్గా ఉంటాయి. ఒక రకమైన అమృతాన్ని చిలికిస్తాయి. సముద్రాలు ఉప్పొంగుతాయి. చంద్రుడు మన కారకుడు. ఓకే, ఆ వెన్నెల కిరణాలు మనకెంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇక పూర్ణిమ ధ్యానం మామూలుగా రోజు చేసే ధ్యానం ఎంతో ఒక పౌర్ణమికి చేసే ధ్యానం ఇంకా అద్భుతం అన్నమాట. ఎంతోమంది మాస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి పౌర్ణమి రోజు. మామూలుగానే మనం చాలా ఆనందంగా ఉంటాం.
అమావాస్యకి చిరాగ్గా ఉంటాం. యాక్చువల్గా పౌర్ణమిలో మెడికల్గా చెప్తాను, వైద్యపరంగా మెడికల్లో పౌర్ణమి వెన్నెల కిరణాల్లో మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచే లక్షణం ఉంటుందండి వెన్నెల కిరణాల్లో. ఓకే, అది మన స్థూల శరీరానికి పనికొస్తుంది. వెన్నెలలో ధ్యానం చేస్తే మన సూక్ష్మ శరీరానికి పనిచేస్తుంది, యాస్ట్రల్ బాడీ పనిచేస్తుంది. ఒక జబ్బు అనేది ఈ బాడీ మీదకి ఎప్పుడు వెంటనే రాదండి. ఈ శరీరానికి జబ్బు చేసిందంటే అది ఈరోజు వచ్చింది కాదు. ఈ శరీరం పాడయ్యే 6 నెలల ముందే మన యాస్ట్రల్ బాడీలో సూక్ష్మ శరీరంలో జబ్బు చేస్తుంది. తర్వాత 6 నెలల తర్వాత ఫిజికల్ బాడీ ఈ స్థూల శరీరంలో ఈ టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయి. అంటే 6 నెలల ముందే మీకు జబ్బు ఎంటర్ అయిపోయిందని అర్థం. సో యాస్ట్రల్ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటే దానికి పౌర్ణమి ధ్యానం అసలు తిరుగులేదనమాట, అద్భుతం. పూర్వం అందుకే పౌర్ణమి ధ్యానం, పౌర్ణమి నెలలో పాలు పెట్టి తాగడం అవి చేసేవారు. అయితే ఆ వెన్నెల కిరణాలని ఆవు పాలు మాత్రమే స్వీకరించగలవు. ఆ వెన్నెల కిరణాలని దేశవాళీ ఆవు పాలు మాత్రమే ఆ కిరణాలని లాక్కొని స్టోర్ చేయగలవు. అందుకు పూర్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళు చుట్టూ కూర్చుని మధ్యలో వెన్నెల్లో పాలు పెట్టి లేదా పాలు కాల్చుకొని పాయసం చేసుకుని తాగడం అది చేసేవారు. పూర్వం మన ఇళ్ళలో ఒక సాంప్రదాయం ఇది, పౌర్ణమికి పాలు పాయసం వండుకోవడం ఇవన్నీ ఒక ఉండే. ఎందుకు చేశారంటే ఆచారం కాదు, అది ఆరోగ్యం ఏంటి. అలాగా మనం అవన్నీ మర్చిపోయాం. అయితే మనకు ఎలా ఉండాలంటే 3 విషయాలు మనం స్ట్రాంగ్గా ఉండాలండి. ఓ 3 విషయాల్లో. ఒకటి శాకాహారం, రెండోది జీవన శైలి, అంటే లేచే టైము, పడుకునే టైము, పని చేసే టైము, ధ్యానం చేసే టైము, సేవ చేసే టైము, ఇలా రకరకాలుగా టైం. ఆ టైంకి ఆ పని మాత్రం చేయాలి. ఆహారం అంటే ఏం లేదు, షడ్రుచులు. ఆహారం అంటే షడ్రుచులతో పాటు మీ చుట్టూ ఏం పండుతున్నాయో, మీ చుట్టూ ఏం దొరుకుతున్నాయో, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడికి చుట్టూ 200-300 కిలోమీటర్ దూరంలో 200 కిలోమీటర్ దూరంలో ఏం పండుతున్నాయో, ఏం వస్తున్నాయో ప్రకృతి నుంచి, అవి మాత్రమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మన ప్లేట్లోకి భోజనం వచ్చిందనుకోండి, ఇది ఎక్కడది, ఇది మందా కాదా, మన పూర్వీకులు ఈ వంట వండారా లేదా, అంటే ట్రెడిషన్లో ఉందా లేదా, లేదా ఆ పదార్థాలు, ఆ వండిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దినుసులు మనవా కావా. 75% భోజనం మన దగ్గరలో అయి ఉండాలి. మిగతా 30% ఎలా ఉండవాలి, కానీ 100% అలాగే ఉండాలి. కాకపోతే కనీసం 70% మన చుట్టూ ఉన్న భోజనం అయితే అద్భుతం. ఈ వర్క్షాప్ పెట్టడం కారణం ఏంటంటే ఆ జీవన శైలి నేర్పడం, ఆహార విహారాలు, శాకాహారం, ధ్యానం, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తేనే మనకి సగం ప్రాబ్లం తగ్గిపోద్ది ఇక్కడే. ఓకేనండి. మిగతాది మనకి మందుతోనో ఆహారంతోనో తగ్గించుకోవచ్చు. ఇది మనం నేర్చుకొని తర్వాత తరానికి అందించాలి. అది అసలు మెయిన్ మోటో. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం బాగుపడుతూ మన తర్వాత తరానికి ఖచ్చితంగా మన ఈ మెసేజ్ని ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడు మన తర్వాత తరం బాగుంటుంది. మన ఋషులు అలా ఇచ్చారు కాబట్టి మనం ఇలా బాగున్నాం. వాళ్ళు నాకేంటి అని చెప్పి వదిలేశారనుకోండి, ఎప్పుడో మనకి మానవ జాతే లేక భూమి మీద ఉండదు. ఈ వర్క్షాప్లో 3 రోజులు నేర్పడం కోసమే, ఎక్కడేదో వచ్చేస్తే వైద్యం చేయడం మెయిన్ కాదు. వైద్యం చేస్తాం, ముందు జీవన విధానం నేర్చుకోండి. తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్కి మేము వెళ్ళిపెట్టి మందు ఇస్తాం. 3 రోజులు ఖచ్చితంగా అందుకే ఉండమంటాం అన్నమాట. అస్తమానం చెప్తూ ఇంకా ఏముండవు, ఒకసారే వస్తాం.
ఇక్కడ ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఇది నేర్చుకుని చెప్పండి. నేను మనిషినే, నేనే గొప్పని కాదు. మీరందరూ అలా ఈ విజ్ఞానం ఎంత ఉంది, మహా నేర్చుకుంటే ఓ 4-5 క్లాసులు వింటే వచ్చేస్తుంది. ఈ మెసేజ్ని మనం పాటిస్తూ మనం తర్వాత తరంగా అందించడం పెద్ద కష్టం కాదు. అందరూ నాలా తయారవచ్చు, అలాగంటలేదు. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలండి. పూర్వం ఉండేవారు. మన తాతో, అమ్మమ్మో, నానమ్మో, అమ్మో వైద్యం తెలిసి ఉండేది. ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంట్లోనే వైద్యం చేసేవారు. అలా తెలుసు ఏ ఆహారం తింటే మంచిదో, ఎలా ఉండాలో, జీవన శైలి ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పేవారు మనకి. అంటే ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండేవాడు. కాబట్టి మనకి అప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు మనం అదంతా మర్చిపోయాం కాబట్టి డాక్టర్ని దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ తయారవ్వాలి. తయారైనప్పుడు తర్వాత తరం చాలా హ్యాపీగా ఉంటుంది. అదనమాట. ఈ అన్ని వైద్యాలు అందరూ నేర్చుకోవచ్చు. దీనికి ఏం డిగ్రీ చేసేకల్లా డిగ్రీ చేయాల్సిన పని ఏం లేదు. చదువుకుంటేనే డాక్టర్ ఏం కాదు. ఇది నాలెడ్జ్ అంతే. నాలెడ్జ్ ఎవరు నేర్చుకుని వస్తుంది. ఓకే, అంతగా పీకల మీదకి వస్తే అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళడం తప్ప 95% వైద్యం ఇళ్లలో చేసుకోవాలి. అంటే ఇదంతా మనం చివరికి సహజంగా మరణించాలి. సహజ మరణం. పూర్వం ఒక 30-40 ఏళ్ళ క్రితం సహజ మరణాలు వెళ్ళినంటే 100కి 95 మంది సహజంగా మరణించేవారు. అవునండి. 100 ఏళ్ళు దాటాక 120 మధ్యలో తిరుగుతూ చనిపోయేవారు. అది సహజ మరణం. ఎవరితోని చేయించుకోకుండా, ఏ బాధ పడకుండా 100కి 95 మంది చనిపోయేవారు. మిగతా 5 మాత్రమే ఏ జబ్బుతోనో యాక్సిడెంట్లుగానో చనిపోయేవారు. ఇప్పుడు సహజ మరణాలు ఎన్ని? 100కి 2-3 కూడా లేవు. అవి ఉన్నా ఏ పెద్దవాళ్ళు, మన పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళు ఉంటారు తప్ప ఇప్పుడు సహజ మరణాలు ఏం లేవు. సహజ మరణాలు 100కి 5 కూడా లేవు. రివర్స్ అయిపోయింది. అందరం జబ్బు చేసి చనిపోయాం. అది తక్కువ ఏజ్లో 30 ఏళ్ళ నుంచే జబ్బులతో ఈడ్చి బాధపడి అందరితో చేయించుకొని చనిపోతుంది. అంతేనండి. ఒకటి చెప్పమంటారా? మన శరీరంలో ఎన్ని బాధలు ఉన్నా, ఎంత పెద్ద బాధలు ఉన్నా వాటన్నిటికీ ఒకే కారణం లోపల ఉంటుంది. ఆ కారణానికి మందేస్తే అవన్నీ పోతాయి. అన్నిటికీ మందులు మింగక్కర్ల. దానికి శాకాహారం, జీవనశైలి, ధ్యానం 3 సమపాలల్లో ఉంటే మీరు అద్భుతంగా మీకు ఇప్పుడున్న బాధ నుంచి బయటపడతారు. మీకు ఉన్న లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తారు. ఎవరిని సాయం చేయకుండా, ఎవరితోని చేయించుకోకుండా హ్యాపీగా జీవిస్తారు. ఇది అసలు అది చేయడం కోసమే మేము ఈ వర్క్షాప్స్ మొదలెట్టాం. అసలు యాక్చువల్లీ మేము ఇంకో సంవత్సరం తర్వాత బయటికి రావాలి. ఇంకో 1 ఇయర్ తర్వాత నేను బయటికి రావాలి. అనుకోకుండా పిఎంసి డ్రైవర్ ముందే వచ్చేసాము. అంటే ఇప్పుడు దాకా చాలామంది మహానుభావులు వచ్చారు. అందరూ వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పుకుని వెళ్ళారు. అందరూ వాళ్ళతో వచ్చింది వాళ్ళు తెలిసింది వాళ్ళ విజ్ఞానాన్ని అందరికీ పంచి వెళ్ళారు. ఏల్చూరి గారు అవనండి, వీరవాంచన గారు అవ్వండి, కదరవల్లి గారు అవనండి, ఇంకా ఎంతోమంది. అలాగే ఆధ్యాత్మికవేత్తలు అన్నీ వాళ్ళు తెలిసిన విజ్ఞానాన్ని చెప్తూనే వచ్చారు. ఎవరు కరెక్ట్ కాదు కదా, మనిషి పోవాలని ఎవరు చెప్పరు కదా, అందరూ బాగుంటుందని చెప్తారు కదా. అన్నీ ఉన్నాయి, అదే డిఫరెంట్గా ఉన్నాయి. ఒక రూట్లో లేవు, అంటే మూలంలో లేవు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తప్ప ప్రాబ్లం రాకుండా ఎలాగా అది లేదు. ఎవరు చెప్పట్లే, అంతేనండి. అసలు జబ్బే రాకుండా ఎలా ఉండాలి ఎవరు చెప్తున్నారా? తప్పు. జబ్బే రాకుండా ఎలా ఉండాలో చెప్పే సంస్థ, ఏకైక సంస్థ పిఎంసి. పత్రిజీ గారు మాత్రమే నాకు కనిపించిన వాళ్ళలో అద్భుతమైన వ్యక్తి.
అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వే చేసుకోవచ్చు, నీకు అసలు మాత ఏమేమి ఎక్కర్లేదు, అసలు జబ్బే రాకుండా ఎలా ఉండాలో చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నాకు అల్టిమేట్ ధ్యానం మహర్షి మహానుభావుడు. నేను 95లో నాకు పత్రికతో పరిచయం ఏర్పడింది. అంటే నేను ఒక్క క్లాస్కి తీసుకొచ్చాం ఆయన. అప్పుడు దాకా నాకు ఇలాంటి ఒక రూట్ ఉంటుందని తెలియదు. ఒక ధ్యానం అనేది ఒకటి ఉందని, శాకాహారం అనేది ఇంత ఇది అని నాకు అప్పుడుగా తెలియదు. నేను ఏంటంటే అన్ని వైద్యాలని ఒక చోట తీసుకురావాలి, అన్నింటినీ ఒక గొడుగు కింద కూర్చోబెట్టి అందరి డాక్టర్ని కమ్యూనికేట్ చేసి ఒక చోట కూర్చోబెట్టి వైద్యం చేయించాలి అనుకున్నా. కానీ అది అప్పటికి అయ్యే పని కాదు. ఎందుకు అవ్వదంటే ఏ 3 వ్యాపారం కాకుండా ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటుందో ఆ 3 డివైన్ ఆర్ట్స్ అంటారు అట్లా. విద్య, వైద్యం, ఆహారం. ఈ 3 వ్యాపారం కాకుండా ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది, భారతీయులందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారని ఆ 3 పక్కన పెట్టి ఒక సర్వీస్గా నడిపించారు. ఆహారం అంటే అన్నదాన సత్రాలు. అన్నం అమ్ముకోవడం భారతీయులకు తెలియదు ఏండి. వండిన అన్నం అమ్మడం భారతీయుడికి తెలియదు. ఓకే, వండిన అన్నం దానం చేయడం తప్ప అమ్మడం అనేది భారతీయుడికి తెలియదు. అన్నదాన సత్రాలు అలా నడిచేవి. ఆకలిస్తే కడుపు మాడేవాడికి అన్నం పెట్టేయడమే అన్నదానం. అన్నీ ఉన్నవాడికి పిలిచి సందర్భం చేస్తే అది అన్నదానం కాదు. అలాంటి సత్రాలని పెద్దవాళ్ళు పోషించేవారు. విద్య అంటే గురుకుల పాఠశాలలు ఉండేవి, గురుకుల ఆశ్రమాలు. అక్కడ డబ్బుతో పని లేదు, ఫీజులు లేవు. కలెక్టర్ అయినా, కూలోడైనా, కొడుకైనా ఒకటే. అలా విద్య చక్కగా నడిచింది. వైద్యాశ్రమాలు ఉండేవి. అక్కడ మనీ థాట్ లేకుండా ఉండేవారు. కాబట్టి ఎక్కడా కల్తీ జరగలేదు, ఎక్కడ తప్పుదో పట్టించలేదు. డాక్టర్లు కానీ, గురువులు కానీ వీళ్ళెవరూ ఎక్కడ కల్తీ జరగలేదు. అవి ఉన్నన్నాళ్ళు మనం బాగున్నాం. ఒకసారి ఆలోచించండి, అవునండి. అలా ఎప్పుడు ఆ 3 వ్యాపారం కానప్పుడు మనం చాలా బాగున్నాం. ఎప్పుడైతే బిజినెస్ చేసుకున్నామో ఇప్పుడు అవన్నీ వ్యాపారం చేసేసుకున్నాం. ఎప్పుడైతే వ్యాపారం చేసామో అన్నింటిలో కల్తీలు మొదలెట్టాం, మనమే కలిపేసుకుంటున్నాం. అన్నీ విద్య, ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఈ 3 అందరినీ ద్రాక్షలు అయిపోయాయి. పోనీ అవేమైనా క్వాలిటీ పోయింది. సో ఈ పోవడం వల్ల మనకి జబ్బులు. వీటి కోసం మళ్ళీ పరిగెడుతున్నాం. వైద్యం ఎప్పుడైతే వ్యాపారం అయిపోయిందో చెప్తాం కదా, ఒకే వైద్యంలో అన్నీ తగ్గవు. ఇందులో తగ్గింది అందులో తగ్గుతుంది, అందులో తగ్గింది ఇంకో దాంట్లో తగ్గుతుంది. సొల్యూషన్ లేకుండా అయితే ఎక్కడ లేదు, ఎక్కడో చోట తగ్గుతుంది. తగ్గడం అనేది కరెక్టే. అన్నీ ఒక చోట ఉన్నప్పుడు చేయగలుగుతాం. లేదా ఒక డాక్టర్కి అన్నీ తెలిసినప్పుడు వైద్యం సులువు అవుతుంది. లేదా అన్నిటి గురించి అందరికీ తెలిస్తే అన్ని వైద్యాల గురించి మనకు తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమన్నా మనమే చేసుకుంటాం ఇళ్ళలో. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే నాకు ఇలా ఉంది, హోమియోపతి తగ్గుతుంది మనం డిసైడ్ అవుతాం. ఈ 3 ఎందుకు జరగవంటే బిజినెస్ అయినంతసేపు జరగవు. ఎవరి కుంపట వాళ్ళు పెట్టి కూర్చున్నాం అంతే. ఎప్పటికీ రావు, ఒక చోటకి రావు. ఎప్పుడైతే మనీ థాట్ పోతుందో అప్పుడు అందరూ కలుస్తారు. లేదా ఒక డాక్టర్ అన్ని వైద్యాలు నేర్చుకుంటాడు. అందరికీ అన్ని వైద్యాలు నేర్పడమే ఇక్కడ ప్రధానం. అన్ని వైద్యాలు లోతు ఎంతో చెప్తాం, దాని బేసిక్ ఏంటి, ఏ జబ్బు ఎందులో తగ్గుతుంది, అలా నెక్స్ట్ మనంతా నేర్చుకోవడమే. ఇప్పుడు బాధపడుతున్న పేషెంట్స్ అందరూ రేపు డాక్టర్లు అవ్వాలని నా కాన్సెప్ట్. ఇక్కడ ఏం చేస్తాం మీకు చాలామంది తెలియదు సరిగా. అంటే వర్క్షాప్ అంటే ఏంటి, వస్తే చూస్తారు, మందు ఇస్తారు, పంపిస్తారు అనుకుంటున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమం, ఈ 3 రోజుల కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు 4 గంటలకి మీకు ఒక మంచి టీ ఇస్తాం. పంచామృతం ఒక టీ ఇస్తారు మా వాళ్ళు. అది అయిన తర్వాత సాయంత్రం అక్కడ పౌర్ణమి పాయసం ఒకటి చేస్తాం. పౌర్ణమి పాయసం మేము సుమారు 200 ఏళ్ళ నుంచి చేస్తాం. మా తాతగారి నుంచి చేస్తున్నారు.
ఆవు పాలతో పాయసం వండి అందులో కొన్ని హెర్బ్స్ కలిపి, అలాగే మా పూర్వీకులు 200 ఏళ్ల క్రితం సర్వరోగ నివారణలా ఒకటి ఉండాలని ఒక చిరాయం అనేది ఒకటి తయారు చేశారు. అది చేయడానికి 100 మంది నిష్ణాతులు, వేద పండితులు, ఆయుర్వేద విజ్ఞానులు, మా తాతగారు రాసిన ఒక ఫార్ములాని అందరినీ పోషించి ఒక 6 ఏళ్ళలో 10 ఏళ్ళలో కష్టపడితే తయారైంది. అది ఆయన ఉన్న ప్రాంతంలో ఆ పౌర్ణమిలో పాయసంలో వేసి ఇవ్వడం, ఆ పాయసంలో అది కలిపిస్తారన్నమాట. ఇవ్వడం వల్ల బాగా జబ్బులు రాకుండా ఉంటాయి. జబ్బులు ఉన్న వాళ్ళకి కొంత తొందరగా తగ్గేలాగా. ఇప్పుడు 6 నెలలు మందులు వాడాలనుకోండి, 3 నెలలు వాడితే సరిపోయేది. అంటే బాడీలో ఇమ్యూనిటీ బాగా యాక్టివేట్ అవుతుంది ఆ ఔషధం వల్ల. అది యాక్చువల్గా నవలోహాలు, నవరత్నాలు, నవపాషాణాలు అన్నీ కలిపి అట్లా ప్యూరిఫై చేసి దాంతో తయారు చేసింది. అప్పట్లో ఖర్చు కూడా చాలా భారీగా అయినా, అయితే వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి పోషించి చేశారు. దాని లైఫ్ ఇంకా 2000 సంవత్సరాలు. ఆ స్టోన్ యొక్క లైఫ్ ఇంకా 2000 సంవత్సరాలు వరకు వాడుకోవచ్చు. దాన్ని మేము తేనెలో అరగదీసి కొండలో వేసి భూమిలో ఉంచుతామన్నమాట. అది మళ్ళీ పాయసంలో వేస్తాం. ఒక్క డ్రాపు ఇంత కొండలో తేనెలో ఒక డ్రాప్ వేస్తే సీల్ చేసి భూమిలో పెట్టేస్తే మళ్ళీ 28 రోజులకి ఆ కొండ అంతా మందు అయిపోద్దాం ఔషధం. అది ఈ పాయసంలో కలుపుతాం. అది మేము చాలా ఏళ్ళగా ఇస్తున్నాం. వాడిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తారు. ప్రాక్టికల్గా కూడా రికార్డెడ్గా చాలా ఉన్నాయి మా దగ్గర. అయితే ఈ పౌర్ణమి పాయసం యాక్చువల్లీ మేము ఎక్కడ ఉన్నాం అక్కడ ఇస్తున్నాం మామూలుగా. అయితే మేమేమనుకున్నాం, ఇక నెక్స్ట్ నుంచి అన్ని చోట్ల ఇది అందుబాటులోకి రావాలనేది ఒక కాన్సెప్ట్. ఎక్కడైతే పిరమిడ్స్ ఉంటాయో, పిరమిడ్ కేంద్రాలు ఉంటాయో అక్కడ పౌర్ణమి ధ్యానం ఉంటుంది. ధ్యానంతో పాటు పాయసం కూడా ఉంటుంది. అలాగే పిరమిడ్ కేంద్రాలన్నీ మీకు ట్రైనింగ్ సెంటర్స్. ఈ జీవన విధానం ఎలా ఉండాలో మీరు అక్కడికి వస్తే అక్కడ అది ఆ జీవన శైలి ఎలా ఉండాలో అది కూడా ఇక్కడ నేను నేర్పుతారు. అలాగే ఉంటుంది ఇక్కడ జీవన శైలి. ఎప్పుడు లెగాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఇవన్నీ మీకు రేపటి నుంచి నేర్పుతాం అవన్నీ. సరే, సాయంత్రం మేము ఆ పాయసం చేసి వెన్నెల్లో పెడతాం. నైట్ మెడిటేషన్ ఉంటుంది. తెల్లవారుజాము 4 నుంచి అది ఇవ్వడం మొదలెడతాం. మీరందరూ రెడీ. మీకు ఒక పేస్ట్ ఇస్తారు. పందుపల్ల కన్నా ఒక నేను ఇక్కడే వేపాకులతో పేస్ట్ చేసి ఇస్తాను. తెల్లవారుజాము అందరూ తోముకోవచ్చు. చేతితో మొదలవుతుంది. తర్వాత పాయసం ఇస్తాం. అదైన తర్వాత మధ్యాహ్నం భోజనం. పొద్దున్న క్లాస్ ఉంది, క్లాస్ తర్వాత భోజనం. అని మీకు టైం టేబుల్ చెప్తా. ఇక నైట్ 9-10 వరకు మెడిటేషన్. 10 తర్వాత నేను తెల్లవారులో చూస్తాను పేషెంట్స్ని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చూసేస్తాను. మీకు వీలున్న వాళ్ళందరూ చూపించుకోండి, పర్లేదు. మీ ఇవాళ రేపట్లో ఎంత చూసి నేను రాసుకుంటాను. మందు మీకు ఏమి ఇవ్వాలో మీకు తగ్గ మందు నేను ప్రిపేర్ చేసి ఎల్లుండి ఇస్తాం. వెళ్ళిపోయేటప్పుడు ఎల్లుండి మధ్యాహ్నం నుంచి మీకు ఎవరు మందు ఆ కార్డు, మీ ఐడి కార్డు తెస్తే మీ మందు రెడీగా ప్యాకెట్ ఉంటుంది. అది ఎలా వేసుకోవాలో దాని మీదే ప్రింట్ అయి ఉంటుంది. అది మీరు పట్టుకెళ్ళి వాడుకోవడమే. సో మేము ఇక్కడ ఏదైతే మేము చెప్పామో, ఏదైతే మీకు చేయించామో అది మీరు చెయ్యండి. ఇది ఒక్క రోజులో వచ్చేది. మనము 20 ఏళ్ళగా గాడి తప్పేసాం. అందుకని ఇది ఇలా ఉండాలనేది మైండ్లో ఉంటే చాలు. నెమ్మదిగా అలవాటు చేసుకుంటే నెక్స్ట్ అలాగా మారుతారు. ఎప్పుడైతే బాగా మార్పు వచ్చిందో ఆ మార్పుతో పాటే మీకు ఆరోగ్యంగా కూడా కుదిరిపడుతుంది. ఏదైతే అన్నానో శాశ్వతంగా తగ్గుద్ది అంటున్నానో, మీ ప్రయత్నం కూడా ఉంటేనే తగ్గుతుంది. ఏదైనా మందు వేసుకున్నంత మాత్రం తగ్గదు. అలా అయితే అదే రావక్కర్లేదు. వరం మంది ఇస్తారు, వేసుకుని తగ్గిపోద్దని చెప్పేసి మందు తీసుకెళ్ళిపోదాం, పొట్లం పట్టుకెళ్ళి మింగేద్దాం అనుకుంటే ఖచ్చితంగా తగ్గదు. చెప్తున్నాను. నేను చెప్పిన జీవన విధానం మీరు పాటిస్తే ఖచ్చితంగా అది ఇక్కడ మీకు నేర్పుతాం మేము. ఎన్ని గంటలకు లేగాలి, ఎన్ని గంటలకు తినాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలకు పని చేయాలి, ఇవన్నీ మీ ఒక 24 గంటలు మీకు నేర్పి చూపిస్తాను. మీరు ఎంత ప్రజెంట్గా ఉంటారో, ఎంత ఉత్సాహంగా ఉంటారో. ఇక్కడ జబ్బులనే మర్చిపోతారు. నాకు ఈ ప్రాబ్లం ఉందని మర్చిపోతారు.
అసలు ఎప్పుడు జబ్బు 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 ఏమి ఉండదండి, మర్చిపోతే ఏమి ఉండదు. ముందు దాన్ని పక్కన పెట్టేసి దాన్ని పక్కన పెట్టేస్తే ఏముండదు, ఇక్కడ తీసేస్తే ఏమి ఉండదు. ఆ తీయడం రావాలి. ఆ తీయడం రావాలంటే ఎప్పుడు అవుతుంది? శాకాహారం చేసామనుకోండి, ఎప్పుడు బ్రెయిన్ సాత్వికంగా సౌమ్యంగా మనం చెప్పింది వింటది ఏంటి. అలాగే మెడిటేషన్ చేసామనుకోండి, ఇంకా బాగా మనం మారుతాం. ఓకే, ఇవి రెండే అల్టిమేట్. శాకాహారం, ధ్యానం, జీవనశైలి, ఈ 3 తర్వాతే ఔషధం. ఓకే, మీకు దీంతోపాటు నేర్చుకుంటూ మన ఇంట్లోనే మనం వైద్యం చేసుకోవచ్చు. అన్ని వైద్యాలు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అవన్నీ మీకు ఎలా చేయాలో చెప్తాను. ఇవాళ రేపు, ఈరోజు రేపు ఎల్లుండి 2 రోజుల్లో చాలా వరకు వస్తాయి. మిగతా మీకు యూట్యూబ్లో వస్తాయి. అయితే మేము యాక్చువల్గా 3 రోజులు వర్క్షాప్ పెట్టాలనుకున్నాం ఉంటాం. 3 రోజులు వర్క్షాప్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇదే. ఇప్పుడు మందులు ఇవ్వాలంటే నేను దూరం రావట్లేదు. నేను సారిపిల్లో కూర్చొని రండి మందు ఇచ్చేస్తానంటే రోజుకి వచ్చేస్తారు. మందు ఇచ్చుకుంటూ ఉండడం, మందు ఇస్తూ ఉండడం నా జీవితం అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఎవడో తయారై మందు ఇవ్వాలి. అసలు మందు ఇవ్వకూడదనే కదా మన కాన్సెప్ట్. మందులు, ఈ మందులైనా ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి వస్తాయి. అవునా? ఎన్ని మందులు మనం సప్లై చేస్తూ ఉంటే మరి చెట్లు ఎక్కడ ఉంటాయి? ఇప్పటికే మనం ఉన్నట్లని మనం ఇల్లు కట్టుకోవడానికి వాటికి ఇల్లుకి కొట్టుపడేస్తున్నాం. ఈ మందుల కోసం మిగతా తినేసాం అనుకోండి, భూమి చెట్టే ఉండదు. మీకు మందు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు బెరళ్ళు, వేళ్ళు వాటి నుంచి వస్తాయి. అంటే దాన్ని మనం చంపేసినట్టే కదా. మనం దాన్ని కూడా కాపాడాలి. చుట్టూ ఉన్న చెట్లని కాపాడుకోవాలి. మన ఆరోగ్యంగా ఉంటే అప్పుడు అవి సుఖంగా ఉంటాయి. మనం లేదంటే మన ఆరోగ్యం కోసం వాటిని కూడా పీకేసి తినేయాలి. మనం చేసే పని వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన తర్వాత తరం వాళ్ళు, మన చుట్టూ ఉండే జీవరాశి, చుట్టూ ఉండే ప్రకృతి ఇబ్బంది పడకూడదండి. ఓకే, అలా ఏంటంటే మీకు ఈ పౌర్ణమి పాయసం ఇస్తాం. సాయంత్రం పౌర్ణమి ధ్యానం ఉంటుంది భోజనం అయిన తర్వాత. తెల్లవాళ్ళు చూస్తాను నేను కొంతమందిని, ఓపికలో చూపించుకోండి. మిగతా వాళ్ళని పొద్దున్న మేము క్లాస్ అయ్యాక మిగతా వాళ్ళని చూస్తాం. పొద్దున్న మంచి భోజనం పెడతాం. ఇక్కడ షడ్రుచులు అన్నామే, షడ్రసోపేత ఆహారం అంటామే. ఆ ఆహారం రుచి అయితే చూపిస్తాం. ఇంకోటి తెలుసా అండి, శాకాహారం గడ్డి తింటున్నావా నువ్వు అంటుంటారు చాలామంది. అనండి, నేను శాకాహారం అనగానే కొంతమంది మన సటైర్లు వేస్తుంటారు. గడ్డి తింటావు పంతులువా, అది ఇది మనకి ఎటకలాడుతుంటారు. అసలు శాకాహారం రుచి చూస్తే ఆ మోసం జోలికి వెళ్ళదు ఎవడని. మన వంటలు అలాంటి, మన వంటలు ఎంత అద్భుతం అనుకున్నారు. వంటే వైద్యం మనది. అసలు వంటే వైద్యం. మన ఇంట్లో వండే వంటలు అన్ని రకాలు, ఆ వంటలన్నీ మనకు ఔషధాలు, మన జబ్బులు రాకుండా చేసేవి. అది రెండోది ఎంత టేస్టో, చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఆ వంటలో మర్చిపోయాం, ఆ రుచి మర్చిపోయాం. ఇప్పుడు తిన్నంత ఏమీ లేదు. ఇది రుచి రుచి అనుకుంటున్నాం. షడ్రుచులు పక్కన పెట్టేసి మనం కొత్త రుచి తెచ్చుకున్నాం. టేస్టింగ్ సాల్ట్స్, ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి, అవన్నీ కెమికలైజ్డ్ తెచ్చుకుని వాటిని ఎంజాయ్ చేసి ఇదేది టేస్ట్ అనుకుంటున్నాం. మేము నెక్స్ట్ వంటల కార్యక్రమం కూడా ఉంది, యూట్యూబ్లో వస్తుంటాయి. మంచి మంచి వంటలు నేర్పుతాం, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వర్క్షాప్లో శాకాహారం యొక్క రుచి ఎటు చూపిస్తాను నేను. ఈ రుచి చూస్తే మాంసం జోలు కూడా ఎవరు వెళ్ళరు. ఇందులో ఎన్ని రకాల బిర్యానీ చేసుకోవచ్చు. ఇవన్నీ సాత్వికం. ఎక్కడ మేము వెల్లుల్లిపాయ వాడం, ఇందులో ఎక్కడ వెల్లుల్లిపాయ వాడం. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాత్వికం. తిన్న తర్వాత చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. సో ఈ వర్క్షాప్లో మెయిన్ ఏంటంటే మన ప్రాచీన ఆహారం, ఆహారం ఔషధం అన్నాం కదా, వంటే వైద్యం అన్నాం కదా. ఇక్కడ ఔషధం, ఇక్కడ టీ, ఇక్కడ పాయసం, ఇక్కడ స్వీట్, ఇవే మీకు మెడిసిన్స్, మీకు ఇచ్చే ఔషధం.
మీ బాడీలో ఏమీ జబ్బు తరగడానికి మెయిన్ ఇదే. ఈ 3 రోజులు మీరు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అదే 50% మెడిసిన్, మిగతా 50% మీకు ధ్యానం. సో 1% మెడిసిన్. ఓకే, పౌర్ణమి ఉపవాసం కానీ జాగరం కానీ ప్రతి మనిషి నెలలో ఒక్కరోజు ఉపవాసం జాగరం ఉండాలండి. ఉపవాసం అంటే మామూలుగా మనం ఉపవాసం ఎలా చేస్తాం? పొద్దున మొదలెడతాం, ఏ టీలో తాగుతూ మొదలెడతాం, కొన్ని మంచినీళ్ళు తాగి మొదలెడతాం అనుకోండి. సాయంత్రం ఎప్పుడవుద్దా అని చూస్తుంటాం. సాయంత్రం ఇలా సూర్యుడి కిందకి ఎదగానే మనం చక్కగా అన్ని చేసుకుని లైన్ చేస్తాం. ఉపవాసం అంటే అది కాదు. 36 అవర్స్ మామూలుగా అయితే. జాగరం ఉపవాసం కలిపి మీకు ఒక 36 అవర్స్ అని, 36 24 12 అంతే, 36 అవర్స్. ఎంత చెప్పంటారా? ఈరోజు పొద్దున్న మొదలు పెడితే, ఈరోజు పొద్దున్న పౌర్ణమి కదా, ఈరోజు మార్నింగ్ ఉపవాసం మొదలెట్టాలి. మొహం కడిగిన తర్వాత ఒక 7 దోశలు నీళ్ళు. ఇంక తర్వాత మీకు ఎప్పుడు ఆకలేసినా దాహం వేసినా లిక్విడ్సే. మీ నిమ్మరసం, పాలు, మజ్జిగి అన్నీ లిక్విడ్స్, పళ్ళ రసాలు ఇలాంటివి తాగొచ్చు. మీకు ఎప్పుడు ఆకలేసినా దాహం వేసినా సాయంత్రం దాకా. ఓకే, ఈ నైట్ అంతా. రేపు ఉదయం 4 తర్వాత మీరప్పుడు సాలిడ్ ఫుడ్ తినాలి. నైట్ అంతా జాగ్రత్త ఉండాలి. అంటే మామూలుగా రియల్గా చెప్తున్నాను, అందరూ చేయాలని రూల్ ఏం లేదు. నేను మీకు చెప్తాను మీరు ఎలా చేయాలో. అసలు జాగరణ ఉపవాసం అంటే అర్థం చెప్తాను, ఎలా చేస్తే ఫలితం ఉంటుందో. ఈరోజు పొద్దున నుంచి రేపు పొద్దున వరకు ఏం తినకూడదు. రేపు పొద్దున్న 4 గంటలకి, ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకు నీళ్ళు తాగి మొదలెడతాం కదా, రేపు పొద్దున్న తెల్లవారుజాము 4 గంటలకి మీరు ఏదోటి ప్రసాదం, పాలుతో వండిన ప్రసాదం తినాలి. లేదా ఒక జావ తాగాలి. అలాగే తెల్లవారుజాము 4 గంటలకి మళ్ళీ అన్నీ వండేసుకుని తినేసాము అరగదు, లోపలంతా ఆరిపోయి ఉంటుంది కదా, వెంటనే ఆ మొక్కలు ఈ మొక్కలు తినేసామనుకోండి ఫీజు కూడా. 4 గంటలకి జావా అంటే కొంచెం సెమీ సాలిడ్ ఫుడ్ అనమాట, ఒక పాయసం లేకపోతే తాగేసి 7 గంటలకల్లా భోజనం, 7-8 గంటలకల్లా భోజనం చేయాలి. ఓకే, ఈ నైట్ అంతా పడుకోం కదా, ఈ నైట్ అంతా పడుకోకూడదు. మామూలుగా అయితే జాగ్రత్త కూడా ఉండాలి. రేపు సాయంత్రం, రేపు పొద్దున భోజనం చేస్తాం, రేపు మధ్యాహ్నం టిఫిన్ చేస్తాం, రేపు సాయంత్రం భోజనం చేస్తాం. నిద్ర రేపు నైటే. నిద్ర మళ్ళీ ఎప్పుడు అంటున్నారు? రేపు నైట్ 8 o'clock పడుకోవాలి. ఇలా ఒక్కసారి చేశారనుకోండి, మీకు ఆకలి సమస్య ఉండదు. ఎప్పుడు ఆకలి అప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు నిద్ర రావాలో అప్పుడు వచ్చేస్తుంది. 8 గంటలకు మీకు పిలిస్తే నిద్ర వచ్చేస్తుంది అనమాట. నెలలో ఒక్కసారైనా చేయొచ్చు, అమావాస్యగా పౌర్ణానిగా పెట్టుకుని చేయొచ్చు. ఓకే, మామూలుగా ఉపవాసం అంటే ఇప్పుడు లిక్విడ్స్ తీసుకొని సాయంత్రం మామూలుగా అయితే ఇంకా మన్నాడే సాయంత్రం అయినా జ్యూసు, పళ్ళు తినచ్చు, పళ్ళు లాంటివి తినచ్చు ఈరోజుకి. రేపటి నుంచి మళ్ళీ భోజనం మామూలే. ఇది అసలు ఉపవాసం. అలా చేస్తే మీకు ఏమో తెలుసండి, దీంతోపాటు మీకు మంచి మెడిటేషన్ అవి చేసుకున్నారనుకోండి, మనకి ఫిజికల్ బాడీకి అంటే జీర్ణ వ్యవస్థ అంతా సెట్ అయిపోద్ది. ఆ లోపల మనకి విడుదల అవ్వాల్సిన రసాయనాలనే చక్కగా రిలీజ్ అవుతాయి. మిగతా ఆర్గాన్స్కి అన్నీ రెస్ట్ ఇచ్చేస్తాం కదా, లివర్ క్యాట్లకి మనం ఖాళీ పని చెప్పాం కదా, ఇవన్నీ మళ్ళీ రెస్ట్లో ఉండి తర్వాత నుంచి మళ్ళీ కరెక్ట్గా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. నెలకు ఒక్కసారి ఎండగట్టేసాం అనుకోండి లోపల, అసలు ఏ జబ్బు రాదు. అంటే మనకి ఫీలింగ్ ఉంటుంది లోపల, అమ్మ తినలేదు నీరసం వచ్చేస్తుంది అనుకుంటాం. అనుకుంటే మరీ నీరసం. అసలు ఫుడ్తో ఏం పర్లేదు, ఫుడ్ థాట్ ఉండకూడదు, భోజనం థాటే ఉండకూడదు. ఓకే, మన పని మనం చేసేసుకోవచ్చు. అలాగని రెస్ట్లో ఏమి ఉండిపోకలేదు. ఉపవాసం చేస్తాను ఏం చేయనంటే కాదు, ఏ పని చేసుకోవాలి మామూలుగానే, పనే కట్టకూడదు. అయితే ఎక్కువ టైం మెడిటేషన్ కూడా చేసుకుంటూ మీకు కావాల్సిన ఎనర్జీ అక్కడి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి రావాలో
ఫుడ్ మీడియేటర్ మాత్రమే. ఎనర్జీ అనేది ఒక మనకు బలం, అన్నం తింటే బలం వచ్చేది అనేది ఉంటుంది. ఇది పౌర్ణమి పాయసం. సో మేము చిరాయు పాయసం పిలుస్తాం. చిరాయు అంటే చిరాయు మణి, అది 200 ఏళ్ళ క్రితం చేసిన మణి. దాని తేనెలో తీసి ఆవు పాలతో పాయసం వండి అందులో బియ్యం, కొర్రలు, జొన్నలు, సామలు వేసి త్రిఫల, అర్జున వంటి కొన్ని హెర్బ్స్ అందులో కలిపి పాయసంలో వండుతాం. ఈ పాయసం పౌర్ణమి వెన్నెల్లో రాత్రి అంతా ఉంచడం వల్ల ఆ పౌర్ణమి కిరణాలన్నీ ఇందులో అబ్జర్వ్ అయ్యి రసాయన ద్రవ్యంగా తయారవుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో మంచి అద్భుతంగా పనిచేస్తాం. చాలా వందల ఏళ్ళ నుంచి ఇస్తాం మేము. ఈసారి ఇక్కడ కొట్టల జాతవనంలో ఈ పౌర్ణమికి చేయడం జరుగుతుంది అన్నమాట.